9:30 నుంచి 10 గంటల టైంలో కదిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దీనిలో కుటాగుళ్ళ అనే విలేజ్ చెందినటువంటి గిరి నాయక్ అనే అబ్బాయి అక్కడ వైన్ షాప్లో లిక్కర్ షాప్ నుంచి లిక్కర్ బాటిల్ తన తాతగారికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. 8 o'clock ఆ టైంలో అక్కడ ఇద్దరు ఎక్యూజ్డ్ హరి అనిల్ అనే ఇద్దరు ఎక్యూజ్డ్ ఆల్రెడీ అక్కడ తాగుతున్నారు. సో ఈ అబ్బాయిని వాళ్ళు డబ్బులు అడిగారని చెప్పి అతను చెప్పిన స్టేట్మెంట్లో చెప్పాడు. సో ఇతను డబ్బులు ఇవ్వడానికి డినై చేయడంతో మాకు డబ్బులు ఇవ్వను నువ్వు అని చెప్పి అతన్ని తిట్టడం, ఆ తర్వాత అతన్ని చేతులతో గట్టిగా కొట్టడం జరిగింది. ఆ విషయాన్ని అతను తన బంధువులకి తెలియజేశాడు ఫోన్లో. వెంటనే అతన్ని రెస్క్యూ చేయడానికి రెడ్డి నాయక్, చెమ్మల్ నాయక్ అనే ఇద్దరు బంధువులు, అంటే చిన్నాన్న కొడుకు ఇంకొక అబ్బాయి, వీళ్ళు ఒక ఆటో తీసుకుని రావడం జరిగింది. అప్పటికే అతన్ని మళ్ళీ వీళ్ళు ఇంకోసారి అటాక్ చేయడం జరిగింది. అతను అక్కడ అన్కాన్షియస్ కండిషన్లో పడిపోవడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి ఇద్దరు ఈ గ్రీన్ నాయక్ని తీసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి 9:30కి వచ్చారు కుటాగుళ్ళ విలేజ్ నుంచి. వచ్చిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వచ్చారు. వాళ్ళ వెనకే ఇంకొక 10 to 15 మెంబర్స్ వెనక్కి కూడా రావడం జరిగింది, ఎక్కువ సంబంధించినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వచ్చేసి ఎమర్జెన్సీ రూమ్లో డాక్టర్ రిషిత గైనకాలజిస్ట్ ఉన్నారు, అట్లాగే స్టాఫ్ నర్స్ బాలమునెమ్మ అండ్ షేక్ దాదాపీర్ జీడిఏ అని అంటారు, ఆయన కూడా ఉన్నారు. సో వీళ్ళు ఉన్న టైంలో ఈ దెబ్బలు తిన్న వాళ్ళు వెంటనే అబ్బాయిని తీసుకొచ్చి లోపల అడ్మిట్ చేయటం, వాళ్ళు కూడా రష్ అవ్వడం జరిగింది. వెంటనే వీళ్ళు అక్కడే పరిగెత్తుకుంటూ లోపలికి రావడం చూసి వీళ్ళు అడ్డగిస్తున్నారనే భయంతో ఈ లోపలికి వచ్చినటువంటి చెమ్లా నాయక్, రెడ్డి నాయక్ బోల్ట్ పెట్టడం జరిగింది. సో ఆ టైంలో వాళ్ళు బోల్ట్ని కూడా తోసేసుకొని ఆ రూమ్లోకి ఎంటర్ అయ్యి ఆ టైంలో అక్కడ ఉన్న ఏది ఉంటే అది దాన్ని పడేయటం, ఒక విచ్చలవిడితనంతో ప్రవర్తించడం జరిగింది. దాంతో ట్రాలీలు, మెడిసిన్స్ పెట్టుకునే ట్రాలీలు అన్నీ తోయడంతో ఐరన్ ట్రాలీలు తోసేసరికి స్టాఫ్ నర్స్ బాలమునెమ్మకు చేయికి ఫ్రాక్చర్ అయింది. అట్లాగే షేక్ దాదాపీర్ ఆయనకి, అలాగే వీళ్ళకి ఒక సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు ఈశ్వరయ్య అని, ఆయనకు కూడా ఇంజరీ అయింది. డాక్టర్ రిషితాకు పైకి కనిపించకపోయినా ఆమెకు కూడా ప్రెషర్ అనేది పడటం జరిగింది. సో ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలు. అలాగే మళ్ళీ రెడ్డి నాయక్, చెమ్లా నాయక్ని వాళ్ళు ఇక్కడ కొట్టడం జరిగింది, ఎవరైతే అసిస్టెంట్గా వచ్చారో వాళ్ళని. సో ఈ మొత్తం వ్యవహారంలో డైల్ 100కి ఫోన్ చేశాను డాక్టర్ గారు చెప్తున్నారు, బట్ కలవలేదన్నారు. వెంటనే లోకల్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో కదిరి టౌన్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఓపెన్ అవుట్ పోస్ట్ కూడా ఉంది, పోలీస్ అవుట్ పోస్ట్, దానిలో ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అతను కూడా వెంటనే అడ్డుకున్నప్పటికీ అతను ఒక్కడే ఉండటంతో వాళ్ళు ఎక్కువ మంది రావడం ఇదంతా కూడా జరిగింది. దీనిపైన కంప్లైంట్స్ తీసుకొని 2 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి గిరి నాయక్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తీసుకుని ఒక SC/ST కేసు అండ్ 307, ఇంకొకటి డాక్టర్స్ కంప్లైంట్ పైన ఇంకొక 307 కట్టడం జరిగింది.